నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. నగరంలో చురుగ్గా స్వచ్ఛ సర్వేక్షణ్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ప్రజాప్రతినిధులు. మూడవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగలేదు, ఏపీని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం, కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యలు. రాజధాని గ్రామాలలో కొనసాగుతున్న ఆందోళనలు, విశాఖ ఉక్కుకు మద్దతుగా మానవహారాలు. పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 4 దశల్లో 13,000 పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరిగే ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది పర్యటిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ మద్యం, నగదు రవాణాను నివారించేందుకు ఎక్కడికక్కడ తనిఖీ చేస్తున్నట్లు చెప్పిన డీజీపీ సామాజిక మాధ్యమాలపై కూడా దృష్టి పెట్టామన్నారు. Scrutiny of nominations, tarvata appeal against the nominations, disposal of appeals, then withdrawal of the nominations, then the polling and counting. So ee anni polling process already modalainayi. Tarvata inka oka vishayam emante ee phases madhyalo kuda ee process continue avutadi. Udaharanga mana first phase lo 9th రోజు పోలింగ్ అండ్ కౌంటింగ్, అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చినారు. ఇప్పుడు 8th ఈజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్, దెన్ థర్డ్ ఫేజ్ ఇట్స్ ఆన్ టు 12th. సో లైక్ వైజ్ ఆ యాక్టివిటీస్, ఈ 4 phases will happen parallelly, and the polling will be on those days, 9th, and seizure of illegal arms, deposition of licensed weapon, mana check posts kuda create cheyadamu, a movement to keep an eye on the various movement, particularly of liquor, cash and other contraband items which may be used during the polling process. Then there were some squads, shadow parties, they are also moving to keep surveillance over code of conduct violations, లేకపోతే ఏదో మైల్ ప్రాక్టీసెస్ మీద. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నగరంలో చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా 50వ డివిజన్లో ఈరోజు వ్యర్థాలపై యుద్దం కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. గుంటూరు సమగ్రాభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఈ మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 50వ డివిజన్లో వ్యర్థాలపై యుద్దం కార్యక్రమం ఉల్లాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మహమ్మద్ ముస్తఫా, వైసీపీ నాయకులు డైమండ్ బాబు తదితరులు పాల్గొని స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. ప్రత్యేక నిధుల ద్వారా నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గుంటూరుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడం ద్వారా ప్రజలకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు వెల్లడించారు. అదేవిధంగా త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించేలా కార్యకర్తలు పనిచేయాలని వారు సూచించారు. ఈ రోజు కరోనా అనేటటువంటి ఒక వైరస్ వచ్చి ఎంత మంది చనిపోయారో, ఎంత మంది ఆసుపత్రులు పాలయ్యారో మనం అంతా చూసాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి. దానికోసమే ఇది ఈ అవగాహన కార్యక్రమం.
ఆ అవగాహన కార్యక్రమంతో పాటు ఏం చేయాలి, ఎలా చేయాలనేటటువంటి కూడా కొన్ని గ్రౌండ్లో కూడా విషయాలు చెప్తాము. దాని ప్రకారంగా మీరు దయచేసి మీరంతా కూడా మీ ఇంట్లో ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటున్నారో, మీ పూజ గది ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటున్నారో, మీ వంట గది అంతే శుభ్రంగా ఉండాలి. అలాగే ఇల్లు అంతా కూడా అంతే శుభ్రంగా ఉండాలి. అన్ని పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం కూడా చేస్తారు. ఇవన్నీ కూడా జరగాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగే కార్యక్రమమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కరోనా లేదు, ఇంక ఏదీ లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కానీ, మిగతా ప్రతిపక్షాల వారంటున్నారు లోటు బడ్జెట్లో ఉంది అది ఇది అని చెప్పి, అయినా కానీ లేదు. ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే, తొందరలోనే మున్సిపాలిటీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థులుగా ఆంధ్రప్రదేశ్ ను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి జయశంకర్ అన్నారు. ఏపీలో 3 క్లస్టర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ పురోభివృద్దికి దోహదపడుతుందన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్పై విమర్శలు సాధారణంగా ఉంటాయని, రాష్ట్రాల వారీగా బడ్జెట్ ను చూడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సమయంలో ఎక్కడా లేని విధంగా డీబీటీల ద్వారా పేదలను ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. In agriculture, today a lot of attention is being given rightly to MSP related issues, and you all know of course that MSP purchases under the Modi government are at a record high. It is, I think Finance Minister gave all those numbers during a budget speech, how many times this has increased. But apart from that, I also want to tell you, and here I say this as External Affairs Minister, we are today being directed by the government saying explore market access abroad. That if you are making fruits or vegetables, your market should not only be in India, but should also be a Singapore, should also be a Dubai. That there are lot of possibilities, as well as attract food processing industries so that there is value add in agriculture. There are schemes in inclusive development and looking after the vulnerable which are already successful. The Ujjwala scheme among them is one of the most notable. రాష్ట్రంలో 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలోని గురజాల రెవెన్యూ డివిజన్లోని 9 మండలాల్లో ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లలో ఉపసంహరణకు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో టీడీపీకి లబ్ది చేకూర్చేలా ఎస్ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్దంగా ఏకగ్రీవాలు అయిన వాటిని నిలుపుదల చేయాల్సిన అవసరం ఎస్ఈసీకి ఏంటన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మంత్రి పెద్దిరెడ్డి పనిచేస్తున్నారనే కోపంతో ఆయనపై నిమ్మగడ్డ కక్ష కట్టినట్లు కనిపిస్తుందని అంబటి ధ్వజమెత్తారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండా ఈ-వాచ్ యాప్ను తీసుకొచ్చిన ఎస్ఈసీ రాజ్యాంగ విలువలు పాటిస్తారనే నమ్మకం కనిపించడం లేదని చెప్పారు. మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి ఆ పార్టీ మీద, ఆ నాయకుడి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోకుండా లాలూచీ కుస్తీ చేసేటటువంటి కార్యక్రమం, మనం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్స్ ఉన్నాయి చూసారా, టీవీలో వస్తూ ఉంటాయి, అలా లాలూచీ కుస్తీ చేసేటటువంటి కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారిని రక్షించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాచ్ అనేటటువంటి ఒక యాప్ని రిలీజ్ చేశారు. ఎంత విచిత్రం అంటే, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ సెక్యూరిటీ సర్టిఫికేటే లేకోకుండా ఈ యాప్ రిలీజ్ చేశారు. ఏంటండి నాకు అర్థం కాలేదు. ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో జీవో రిలీజ్ చేస్తే ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. మరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలు జరిగాయట కొన్ని ప్రాంతాల్లో, అవన్నీ ఆపేసేయండి. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని మనవి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా గౌతమ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం జగన్ ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు. ఫైబర్ నెట్ ద్వారా ట్రిపుల్ ప్లే సర్వీసులను తక్కువ ధరకు
వినియోగదారుడికి అందించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఫైబర్ గ్రిడ్ లో భారీ అవినీతి జరిగిందని వాటిని వెలికితీయనున్నట్లు గౌతమ్ రెడ్డి ప్రకటించారు. వేల కోట్ల రూపాయలు కైంకర్యం కాబడినటువంటి ఈ సంస్థని మరింత అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకోవడం జరిగింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ట్రిపుల్ పే అనేటువంటి దాని మీద ముందుకు రావటం అనేటువంటి జరుగుతూ ఉంది. సరసమైనటువంటి ధరతో ప్రజానీకానికి అట్టడుగునటువంటి ప్రజానీకానికి అందించడానికి సమాయత్తం అవటం జరుగుతూ ఉంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ట్రిపుల్ పే అనేటువంటిది ప్రసార మాధ్యమాలు, ఇంటర్నెట్టు, టెలిఫోను ఈ మూడింటిని కలిసికట్టుగా అట్టడుగునటువంటి అంటే పల్లెటూరు ప్రాంతాలలో ఉండేటువంటి గ్రామాలలో చివరి ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి మనిషికి కూడా అందాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేయటం జరిగింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు యావత్ రైతులోకం, వ్యవసాయ రంగానికి పెను ప్రమాదకరంగా మారాయని పలువురు రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఈ మేరకు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా మోడీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ శనివారం రాస్తారోకో జరిగింది. రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారులను దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇంతలో పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు హరిప్రసాద్, అజయ్ కుమార్, రామారావు, బ్రహ్మయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం దిగొచ్చి నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘన ఫలితాలపై ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులకు ఈరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ జ్యోత్స్నకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే డాక్టర్ రమాదేవి, రవాణా, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అధికారులు ప్రసన్నకుమారి, లక్ష్మి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత నిబంధనలను విద్యార్థులకు మీరా ప్రసాద్ వివరించారు. రోడ్డుపై సురక్షిత ప్రయాణానికి కట్టుబడతానని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మీరా ప్రసాద్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోకుండా యువతీ యువకులు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. వారందరూ కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని అర్థం చేసుకుని తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటిస్తామని, 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరిస్తామని, 4 వీలర్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటామని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయమని, అలాగే రాంగ్ డైరెక్షన్లో రావని, భద్రతా నియమాలన్నీ తప్పనిసరిగా పాటిస్తామని, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా వారి మిత్రులకి బంధువులకి కూడా తెలియపరుస్తామని చెప్పేసి వాళ్ళంతా మాకు చక్కగా మాటిచ్చారు. అలాగే గుడ్ సమరిటన్ లాస్ వారికి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి పొరపాటున ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నామని కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు గుడ్ సమరిటన్ లాస్ ప్రకారం కూడా రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ మందడంలో రైతులు చేస్తున్న రిలే దీక్షలు 417వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా రాష్ట ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరి నిరసన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని పట్ల వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు. సమైక్య పోరాటం ద్వారా అమరావతిని కాపాడుకుంటామని వారు వెల్లడించారు. ఈరోజు ఇక్కడ కోరుకునేది ఏంటంటే 5 కోట్ల ప్రజలందరూ కూడా అమరావతిని తరలించడానికి కారణం మెయిన్ 5 కోట్ల ప్రజలారా గమనించండి. మీరు ఈరోజు స్టీల్ ప్లాంట్ కింద ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కింద వ్యాపారం చేసుకోవడం కోసమే ఈరోజు అమరావతి రాజధాని ఇక్కడ ఉండకుండా అమరావతి రాజధానిని తీసుకెళ్లి విశాఖలో పెట్టడానికి కారణం చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటం, ఆ తర్వాత
దాని యొక్క నష్టాలు వస్తున్నాయి, దాని యొక్క గనులు దూరంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసేసి ఆ భూములన్నిటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నటువంటి కుట్రలు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 61వ రోజుకు చేరుకున్నాయి. టీడీపీ నేతలు నసీర్ అహ్మద్ తదితరులు ఈ దీక్షలకు తమ మద్దతు తెలిపారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా వ్యవహరిస్తుందని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ చేపట్టిన దీక్షలకు మద్దతునిచ్చి అనంతరం మాట్లాడారు. రైతుల పట్ల ప్రధాని మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రైతులను నట్టెట్ట ముంచి వారందరినీ కూడా కార్పొరేట్ సంస్థలకు దాసోహంగా మారే విధంగా బిల్లులను తయారు చేసి ఒక హిడెన్ ఎజెండాతో ముందుకు సాగుతున్నటువంటి నరేంద్ర మోడీ వైఖరికి, మొండి వైఖరికి మేమందరం కూడా ఖండిస్తూ వెంటనే ఈ బిల్లులను ఉపసంహరించుకొని ఏదైతే ఎంఎస్పీ ఉందో మినిమం ప్రైజ్ని వెంటనే ఆ బిల్లును తయారు చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు అండగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు వాజుద్ అలీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం గుంటూరులో లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. దాదాపు 50 ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో పోరాటాలు చేసి 34 మంది బలిదానం చేయడం ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పిన కారణంగా 40,000 మంది కార్మికులు, లక్షలాది కుటుంబాలు దానిపై ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు. స్వావలంబన, దేశభక్తి అని చెప్పుకునే బీజేపీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే ప్రక్రియను చేపట్టడం సరికాదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు యావత్ రాష్ట ప్రజలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమాలు చేయాలని లక్ష్మణరావు సూచించారు. దాదాపు 50 ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో జరిగిన మహా ఉద్యమంలో 32 మంది పైగా ఆత్మార్పణం చేస్తేనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఏర్పడింది. ఈరోజు దాదాపు 40,000 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థ, సుమారు 22,000 ఎకరాల్లో ఈ సంస్థ కొనసాగుతా ఉంది. అంతేకాకుండా లక్షలాది కుటుంబాలు ఈ ప్రాంతం మీద, ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉంది. గాజువాక వంటి ఒక చిన్న గ్రామం ఒక మహానగరంగా రూపుదిద్దుకుందంటే ఈ ఫ్యాక్టరీయే కారణం. మరి స్వావలంబన అని చెప్పేటటువంటి కేంద్ర ప్రభుత్వం, దేశభక్తి అని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఈరోజు స్వావలంబనకు దోహదపడేటటువంటి సంస్థలను ప్రైవేటీకరించడంలో భాగంగా విశాఖ ఉక్కుని అమ్మేయాలని నిర్ణయించడం చాలా దారుణమైనటువంటి విషయం. బెల్లంకొండ వెంకటేశ్వర్లు రంగనాయకమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను వైసీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలతో పాటు ట్రస్టులు కూడా పేద విద్యార్థులను ఆదుకోవాలని వైసీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు కోరారు. నల్లచెరువులో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు బెల్లంకొండ హనుమంతరావు, ప్రభాకర్ రావు, మస్తాన్ రావు, రాఘవరావు, భారతీయ వికాస్ పరిషత్ ప్రతినిధులు చంద్రశేఖర్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మరి శ్రీనివాసరావు తోట, సంపద నగరు, ఆరగ్రహారం, మరి శ్రీనివాసరావు 60 అడుగుల రోడ్డు, ఈ రామనామక్షేత్రం రోడ్డు, అదేవిధంగా రామనామక్షేత్రం 5 లేన్లు, మన అడపా బజారు, మరి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మా పెద్దలందరూ కూడా మరి నిర్ణయించడం కూడా జరిగింది. మరి వారి యొక్క నేతృత్వంలో మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని మరి చాలా మంచి ప్రాంతం, అంటే గుంటూరు నగరంలోనే ఏదో ఆ ప్రాంతం ఈ ప్రాంతం డెవలప్ అయింది అనేటువంటిది కాకుండా ఈ ప్రాంతాన్ని కూడా మా పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము మాటిస్తా ఉన్నాం. జిల్లాలో, రాష్ట్రంలో కరోనా తగ్గింది. అయినప్పటికీ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 3 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో 75 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బీఆర్ స్టేడియంలో వాలంటీర్ల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల బాధలు పట్టించుకోవాలని, 5,000 జీతంతో అన్ని పనులు చేయిస్తున్నారని,
వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమ బాట తప్పదని అన్నారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు, ఎస్ఐ తన్నీరు నాగరాజు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని వాలంటీర్లకు సూచించారు. వేరే ఏంటంటే వేరే రకం వస్తుంది. ఇదేంటంటే కొంతమంది గంటకి దగ్గరగా ఉంటుంది, కానీ వేరే రకమైనటువంటి మెసేజ్ ఇప్పుడు ఈవినింగ్ గ్యాదర్ అవడం వల్ల ఇంకో మెసేజ్ పంపిస్తారు. దాంట్లో నష్టపోయేది ఎవరు? తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు తారక రామనగర్ లో టిట్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కామిరెడ్డి రంగారెడ్డి, పలావ్ బాషా, ఇషాకు, నాగిరెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లపాడు కొండ సమీపంలో చర్చిని ధ్వంసం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గన్నావారి తోటలో ప్రజా సంఘాల ప్రతినిధులు ఈమని చంద్రశేఖర్, కాజావాలి మీడియాతో మాట్లాడారు. కొండపైన చర్చిని నిర్మించి ప్రార్థనలు నిర్వహిస్తున్న పాస్టర్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడి చర్చిని ధ్వంసం చేశారని వారు పేర్కొన్నారు. ప్రార్థనా మందిరాన్ని కూల్చి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాస్టర్ పురుషోత్తం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో, ప్రపంచంలో అన్నాదమ్ములుగా ఉన్నటువంటి క్రిస్టియన్ ముస్లింలు అయితే వీళ్ళు చర్చి పాల్గొట్టడం అనేది చాలా దుర్మార్గమైన ఇష్యూ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే భారత రాజ్యాంగంలో ఒక స్వతంత్రమైనటువంటి హక్కు ఉంది. ఎవరైనా ఏ మతమైనా ఏ స్వేచ్ఛ అయినా చేసుకోవచ్చు. నిన్న రామాలయం, రేపు మసీదు, రేపు గుడి అనేది కరెక్ట్ కాదని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అక్కడ చెప్పరాని విధంగా అంటే మలమూత్రాలు పాసపోసేసి అక్కడ చర్చిని నడపకుండా చేస్తూ ఉన్నారు. మార్నింగ్ వెళ్తే అతని భార్యని, అతని సంఘస్థులను కూడా తిక్కి కొట్టడం జరిగింది. దీన్ని ఇమ్మీడియట్గా ఎస్పీ గారు, ఐజీ గారు, సిఐ గారు కేసు కట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ 417వ రోజు అమరావతి జేఏసీ పెద్దపరిమి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు, ఆందోళన హక్కు మరియు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక సాగు చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. పెదపరిమి అమరావతి శిబిరం నుండి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ సెంటర్ వరకు మానవహారం నిర్వహించారు. విశాఖ ఉక్కు, ఆందోళన హక్కు అంటూ నినదించారు. రాజధాని రైతుల త్యాగాలు మరవద్దు, రాజధాని రైతుల త్యాగాలు మరవద్దు, రాజధాని రైతుల త్యాగాలు. స్థానిక చుట్టుగుంట సెంటర్లో 25వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దొంతా సుశీల పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని కార్యాలయాన్ని ప్రారంభించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని కోరారు. 25వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దొంతా సుశీల పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియచేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మనం ఎంత ఆయన యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయాలో మీరు కూడా ఆలోచించుకోండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన మంచి పథకాలు ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడున్న రేట్లు ఏంటి, రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏవైతే బిల్డింగ్ ట్యాక్స్ పెంచుతా ఉన్నారో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు ఎంత భారం అవుతుంది, పేదవాళ్ళకి ఎంత భారం అవుతుంది, ఇవన్నీ కూడా మీరు ప్రజలకి ఇంటింటికి తిరిగి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ప్రతి ఇంట్లో ఓట్లు ఉన్నాయా లేవా, ఓటు ఉంటే సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు అందరూ ఇంటింటికి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామ పొలాల్లో నాటుసారా బట్టీలపై ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 1000 కోట్ల లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేసి 100 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలతో అర్బన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ మద్యం నియంత్రణ కోసం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు,
సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. నగరంలో చురుగ్గా స్వచ్ఛ సర్వేక్షణ్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ప్రజాప్రతినిధులు. మూడవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగలేదు. ఏపీని పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యలు. రాజధాని గ్రామాలలో కొనసాగుతున్న ఆందోళనలు. విశాఖ ఉక్కుకు మద్దతుగా మానవహారాలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.